చేయాలనుకున్నాను. ఈరోజు ఈ రోడ్డు అంటే వస్తుంటే నాకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. 1991లో నేను టీసీఎస్లో జాబ్ చేస్తున్నప్పుడు బైక్ మీద మెహదీపట్నం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తుంటే నా బైక్ పంచర్ అయింది. 3 కిలోమీటర్ల మండు టెండలో తోసుకెళ్తుంటే ఎక్కడ పంచర్ షాప్ కూడా కనపడలా. అది అప్పటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వస్తుంటే చూస్తుంటే ఇక్కడ అభివృద్ధి నమూనా ఏ విధంగా కనిపిస్తుందో, ప్రతి అడుక్కి ఒక హోటలు, ప్రతి 100 మీటర్లకి ఒక ఆటో సెంటర్, ఇలా అభివృద్ధి చెంది నగరం ఇంతగా మారిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నాకు మొట్టమొదటగా 2004లో మన నాయకుడితో 1-to-1 ఇంటరాక్షన్ చేసే అవకాశం కలిగింది. అప్పుడు అందరిలాగానే ఏదో జోష్తో నేను అడిగాను, బాబు గారు మీరు హైదరాబాదే ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు డెవలప్మెంట్కి, రాష్ట్రం నలుమూలలా 4 విధాలుగా డెవలప్ చేస్తే బాగుంటుంది కదా అని. ఆయన దానికి చెప్పుకొచ్చారు. ఏ ఎంఎన్సి కంపెనీని ఇక్కడికి పిలవాలన్నా ఎయిర్ కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవన్నీ లేకుండా ఎక్కడొస్తాయి? ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, అక్కడ ఒక రోడ్డు ఉంటే రావు కదా అని ముందు ఒక చోట డెవలప్ చేసి ఇదే విధానాన్ని మిగిలిన రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేయాలని చెప్పి నా ప్రయత్నం, నా విజన్ అని.